బయట తీసుకున్నా లోగో పెట్టుకున్నాను లోగో అది ఒకటే అక్కడ బయట తీసుకున్నా. ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రానికి గంజాయి పేరుతోటి గంజాయి వద్దంటూ విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీలో ఈ యొక్క కళాకారుల భవిష్యత్తు చదువు మీదనే ఉన్నది. ఈ యొక్క మత్తు పదార్థాలు అనేటువంటి గంజాయి, డ్రగ్స్, కోకైన్ కొంచెం ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ప్రజానాట్య మండలి నేతృత్వంలో జరుగుతున్నది. నా పేరు మండలి రాష్ట్ర నాయకులు అదేవిధంగా కళాకారులు ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రాణం తీస్తుండయో అంటుకుంటే బతుకు వారం చేస్తుండయో అంటుకుంటే బతుకు వారం చేస్తుండయో గంజాయి ప్రాణం తీస్తుండయో అంటుకుంటే బతుకు వారం చేస్తుండయో గంజాయి ప్రాణం తీస్తుండయో అంటుకుంటే బతుకు వారం చేస్తుండయో. తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీలలో, కాలేజీలలో, స్కూళ్ళల్లో, హై స్కూళ్ళలో ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దని ఒక బస్సు జాత నిర్వహించడం జరుగుతున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో, యువకులలో వాళ్ళ యొక్క చైతన్యం తీసుకురావడానికి ఈ నెల 27వ తారీఖు నాడు నిజాం కళాశాల నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభం కావడం జరిగినది. అక్కడి నుంచి పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, వరంగల్ మీదుగా కరీంనగర్కు ఈరోజు చేరుకోవడం జరిగినది. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు మా తెలంగాణ ప్రజానాట్య మండలి నుంచి వారికి అభినందనలు వాళ్ళకి తెలియజేస్తూ, నేడున్నటువంటి పరిస్థితులలో ఈ దేశంలో ఉన్నటువంటి దేశ భవిత విద్యార్థుల మీద, యువకుల మీద ఉందని ఎప్పుడైతే అనుకుంటున్నామో వాళ్ళు విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడే మన యొక్క దేశం బాగుపడుతున్నది. కానీ ఈనాటి యువత మత్తు పదార్థాలు అయినటువంటి గంజాయి, డ్రగ్స్, కోకైన్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. కాబట్టి వారిలో చైతన్యం తీసుకురావడానికి, గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళను కూడా చైతన్యవంతులుగా చేయడానికి ఈ యొక్క జాత కొంచెం ప్రయత్నం చేస్తుందని మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి వాళ్ళ ఆలోచన మేరకు కొంచెం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మంచి స్పందన గ్రామాలలో వస్తున్నది. యూత్లలో, తర్వాత యువకులలో, విద్యార్థులలో సాయంత్రం పూట చేస్తున్నాం. ఉదయం పూట కాలేజీలలో, సాయంత్రం పూట గ్రామాలలో ఇలాంటి ప్రదర్శనలు నిర్వహిస్తూ ఎవరైతే మత్తు బానిస అయినారో వారిని చైతన్యం చేస్తున్నాం. అదేవిధంగా ఒక మనిషి విలువయించేటువంటి రోజులు కరువు అవుతున్నాయి. కాబట్టి మనిషిని ఎట్లా బతకాలి, మనం ఎట్లా జీవించాలి, మన జీవన విధానం మీద కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో అవగాహన చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ యూనివర్సిటీలో 1వ తారీఖు నాడు కార్యక్రమం ఉన్నది. ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి తెలంగాణ యూనివర్సిటీ వరకు జాత జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మా కళాకారులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసు, ఉప్పలయ్య, లక్ష్మీనారాయణ, ఆర్ఎల్ రవితో పాటు మేమందరం కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ యొక్క కళాజాతను నిర్వహించడం జరుగుతున్నది.